నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో నేను షూట్ చేసి దాదాపుగా 1 వీక్ అయితే అయిపోయింది. ఎందుకు ఇంత లేట్ అయిందంటే నేను వెళ్ళిన ప్లేస్ యొక్క వివరణ అయితే నాకైతే తెలియదు అసలుకి. ఫస్ట్ అయితే ఇక్కడ ఈ కొండపైన కనిపిస్తున్న లొకేషన్ కి అయితే మేము వెళ్ళాము. ప్లేస్ లో ఏముంది, ఏం చూపిస్తున్నాను అనేది ఈ వీడియోలో మొత్తం ఉంది, చూసేయండి. డైలీ మార్నింగ్ లేచి మంచు కొండలు చూసినప్పుడు ఆ ప్లేస్ ని అయితే కంపల్సరీ డైలీ చూసేదాన్ని. నేనైతే ఇంత ఎత్తున్న ఇల్లు ఎందుకు కట్టారు, అసలు ఏంటిది అది అని రోజు ఆలోచించేదాన్ని. ఆ పక్కలో హిందీ అక్క వాళ్ళు ఉన్నారు కదా, ఆడ పైన కోవెల్ ఉంటది, వెళ్దామని చెప్పారు. మా హస్బెండ్ పక్కలో ఉన్న అక్క వాళ్ళ హస్బెండ్ ఇద్దరు మాట్లాడుకున్నారంట వెళ్దామని చెప్పేసి. సండే ఎలాగో ఆఫ్ డే కాబట్టి ఈవినింగ్ 5 వరకు రెడీ అయ్యి ఉండమని చెప్పారు. సరే అని చెప్పేసి నేను కూడా రెడీ అయిపోయాను. ఇంతకీ మేము వెళ్తున్న ప్లేస్ పేరు ఏంటో మీకు చెప్పలేదు కదా, తిక్సీ మానస్టరీ. మేము వెళ్తున్న ప్లేస్ వచ్చేసి మా క్వార్టర్స్ కి అయితే చాలా దగ్గరే, 1 కిలోమీటర్ ఉంటుంది అంతే. ఇక్కడ మాతో పాటు మా క్వార్టర్స్ నుండి సిస్టర్స్ కూడా వచ్చారు. సరదాగా ఇంక అందరం కలిసి వెళ్తున్నాము. ఇక్కడ రోడ్ సైడ్ నుంచి వెళ్తుంటే మాకు ఒక చిన్న లాంగ్వేజ్ అయితే కనిపిస్తుంది. లదాఖీ లాంగ్వేజా, చైనీస్ లాంగ్వేజా, టిబెట్ లాంగ్వేజా నాకైతే తెలియదు. లడాక్ లో టిబెట్ లాంగ్వేజ్ ఏంటని ఆలోచిస్తున్నారా? వీడియో అయితే కంటిన్యూ చేయండి, ముందు ముందు మీకే అర్థమవుతుంది. ఇక్కడ ఈ బ్యానర్ లో కనిపిస్తున్నారు కదా, వీళ్ళే ఎక్కువగా ఉంటారు ఈ లడాక్ లో. ఇప్పుడైతే రోడ్ అయితే క్రాస్ చేసాము, ఇంకా ఈ కొండ అయితే ఎక్కాలి మేము. మన సైడ్ అయితే ఇలాంటి కొండలు ఎన్నైనా ఎక్కొచ్చు, కానీ ఇక్కడ మాత్రం ఎక్కలేము అసలు. చూడడానికి చాలా చిన్నగానే అనిపిస్తుంది, పైకి వెళ్తుంటేనే తెలుస్తుంది అబ్బా అనవసరంగా వచ్చాను. అంటే ఇక్కడ ఆక్సిజన్ అప్ డౌన్ అవుతూ ఉంటది. అందులోనే ఇంకా ఇలా హైట్ ఎక్కాలంటే ఇంకా అంతే సంగతులు. ముందు వీడియోలో చెప్పాను కదా, దీనికైతే 3 రూట్స్ ఉంటాయని చెప్పేసి. ఇక్కడ కనిపిస్తున్న మెట్లపై నుంచి కూడా వెళ్ళొచ్చు, కానీ మేము షార్ట్ కట్ లో అయితే వెళ్తున్నాం. అయితే చాలా మెట్లు ఉన్నాయి, చాలా టైం పడుతుంది అని చెప్పేసి ఇలా షార్ట్ కట్ లో వెళ్తున్నాం. బ్యాక్ సైడ్ నుంచి అయితే రోడ్ ఉంటది, రోడ్ వే నుంచి అయితే కార్లు వెహికల్స్ అయితే వెళ్తూ ఉంటాయి. టూరిస్ట్ వాళ్ళందరూ అయితే రోడ్ పై నుంచి వస్తుంటారు. మెట్లు అసలు మాక్సిమం ఎవరు ఎక్కరు, అక్కడ ఉన్న బుద్ధిస్ట్ వాళ్ళు మాత్రమే ఎక్కుతుంటారు. చూడడానికి చాలా పెద్దగానే ఉన్నాయి, కానీ మా కంటికి అయితే చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి. అయితే చాలా ఆయాస పడుతూ ఎక్కుతున్నారు. రోడ్ వెహికల్స్ చూడండి ఎంత చిన్నగా కనిపిస్తున్నాయో మాకు పై నుంచి. డైరెక్ట్ ఒకేసారి వెళ్ళలేం కాబట్టి నేనైతే ఆగి ఆగి కూర్చొని మరీ వెళ్తున్నాను పైకి. ఇలా స్లోగా నడుస్తుంటేనే రన్నింగ్ బ్రీతింగ్ వస్తుంది నాకైతే. రన్నింగ్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది బ్రీతింగ్ అయితే. చూడ్డానికి కొద్ది దూరం ఉంది, కానీ కింద నుంచి మీన్కి వచ్చే వరకు అయితే మాకైతే తల ప్రాణం తోకొచ్చినట్టు అయింది. అంటే లొకేషన్లు చూడాలన్నా వీడియో తీయాలన్నా కూడా సాహసం చేయక తప్పదు. మరి మెట్లపైకి వచ్చి నిలబడ్డాక కొంచెం రిలాక్స్ అయితే అయ్యాం మేము. ఓకే, ఈ గుట్టపైకి అయితే వచ్చేసాము. వీడియో తీస్తున్న టైంలో, అక్కడికి వెళ్ళిన టైంలో మాకైతే ఇదేం దేవుడు అనేది, ఇదేం టెంపుల్ అనేది అస్సలు తెలియదు. వెళ్ళి వచ్చేసిన తర్వాత నేను వెజిటేబుల్స్ తీసుకుంటాను కదా, ఆంటీ వాళ్ళని అడిగాను అక్కడ ఏం దేవుడు ఉన్నాడు, ఏం టెంపుల్ అది అని చెప్పేసి. అప్పుడైతే వాళ్ళు చెప్పారు ఇది తిక్సీ మానస్టరీ. వెహికల్స్ అని వచ్చేసి టూరిస్ట్ అన్నట్టు, ఇవి ఇంకా పైకి వెళ్ళవు, ఇక్కడ వరకే ఆగిపోతాయి. ఇక్కడ నుంచి మెయిన్ ఎంట్రెన్స్ నుంచి అయితే లోపలికైతే వెళ్ళి ఇంకా మొత్తం లొకేషన్ అయితే చూసుకోవచ్చు. కొంచెం ఆగాలి, ఆయాసం ఉంది ఇప్పుడు, ఒక 2 మినిట్స్. సరే, ఇక్కడ మా పాప వాటర్ అయితే అడుగుతుంది, కొంచెం ఆగి ఇస్తానని చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడే మనం మా కొండ అయితే ఎక్కాం కాబట్టి హార్ట్ బీట్ అనేది స్పీడ్ గా కొట్టుకుంటుంది కదా, కొంచెం రిలాక్స్ అయినాక వాటర్ ఇద్దామని చెప్పేసి ఇంకా పిల్లలకు వాటర్ అయితే దాపిచ్చేసి మేమైతే మెయిన్ ఎంట్రన్స్ లోకి అయితే వచ్చేసాం. ఇక్కడ స్టార్టింగ్ లో వచ్చేసి టికెట్ కౌంటర్ అయితే ఉంటుంది. ఈచ్ 1 పర్సన్ కి వచ్చేసి 50 రూపీస్ చార్జ్ అయితే తీసుకుంటారు. ఇక్కడ మా హస్బెండ్ ఇంకా వేరే అన్న వచ్చేసి ఇద్దరైతే టికెట్స్ అయితే తీసుకొని ఇంకా లోపలికి అయితే వచ్చేస్తున్నారు. మేమైతే ముందుగా అయితే వెళ్తున్నాము. చూడండి, చాలా మంది ఫారినర్స్ కూడా వేరే కంట్రీ నుంచి మన ఇండియాకి అయితే వచ్చి చూస్తున్నారు లొకేషన్స్. ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, మన ఆంధ్ర తెలంగాణలో ఉండే చెట్లు ఒక్కటి కూడా ఇక్కడ ఉండవు. ఏమైనా కనిపిస్తుందంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయడం మర్చిపోకండి, అంత విలువైనవి మరి మన చెట్లు అంటే. ఇక్కడ కనిపిస్తున్న ఈ రష్యన్ పాప చూడండి, నవ్వుతూ ఎంత బాగా వెళ్తుందో. ఈమె రష్యన్ అని నీకెలా తెలుసు అని అనుకుంటున్నారా? మా పాప ఫోటో దిగిందిలేండి ఆమెతో, అందుకనే తెలిసి ఇంకా ఆమె రష్యన్ అని. ఇక్కడ కనిపిస్తున్న ఈ కమాన్ వచ్చేసి సెకండ్ ఎంట్రెన్స్, ఇంకా అది ఫస్ట్ ఇది సెకండ్ అన్నట్లు. ఈ ప్లేస్ ని విజిట్ చేసే వాళ్ళందరికీ ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. ఫుడ్ గానీ, వాటర్ గానీ, వాష్రూమ్ గానీ ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. చూడండి, ఇక్కడ బోర్డు ఉంది కదా రెస్టారెంట్ అని చెప్పేసి, ఇక్కడ షాపింగ్ కూడా ఉంది చిన్నగా.
ఇక్కడైతే వేటు మోనస్టరీ అని చెప్పేసి రూట్ కూడా ఉంది చూడండి. ఇక్కడ కనిపిస్తున్న గుడి లాంటిది వచ్చేసి స్తూపం అంట. ఇంకా వాళ్ళ ఇష్ట ప్రకారంగానే అలా స్తూపాలు అయితే కడుతూ ఉంటారంట. ఇక్కడ పెద్ద చెట్టులా కనిపిస్తుంది కదా, ఇదైతే గ్రీన్ యాపిల్ ట్రీ. ఇవి మొత్తం యాపిల్స్ అన్నట్టు చెట్టుకి. ఆ చెట్టుకు అయితే ఆల్రెడీ రాసి పెట్టి ఉంది డోంట్ టచ్ అని చెప్పేసి. మన దగ్గర జామకాయ చెట్లు ఎలా పెరుగుతాయో ఇక్కడైతే యాపిల్ చెట్లు అయితే అలా పెరుగుతాయి. మా పాప అయితే ఆ చెట్టు దగ్గర ఆగిపోయింది, మమ్మీ ఒక యాపిల్ కావాలని చెప్పేసి. అలా తీసుకోవద్దు ముట్టొద్దు అని చెప్పేసి మేమైతే అలా ముందుకైతే వెళ్ళిపోయాము. ఇక్కడ చూడండి అందరు దీన్ని ఎలా తిప్పుతున్నారో. దీన్ని అయితే క్లాక్ వైజ్ లో ఇలా తిప్పుతూ మనసులో ఏదైనా కోరిక అనుకుంటే నెరవేరుతుందంట. ఇది వచ్చేసి క్లాక్ వైజ్ గానే తిప్పాలి, రివర్స్ లో అయితే అస్సలు తిప్పకూడదు. ఇదైతే చాలా చోట్ల ఉన్నాయి ఇలాంటివి. నేను ఒక గంట కూడా ఉంది చూసారా, ఇది ఇలా తిప్పుతుంటే గంట మోగుతుంటదంట, కాబట్టి దీన్ని గంట అని పిలుస్తారు ఇక్కడైతే. ఇక్కడ నుంచి ఇంకా మేమైతే కొంచెం అయితే ముందుకైతే వెళ్ళాము. అక్కడ ఇంకా తిక్సీ విలేజ్ అయితే కనిపిస్తుంది చూడండి. అక్కడ కనిపిస్తున్నది వచ్చేసి మొత్తం తిక్సీ విలేజ్. చూడండి యాపిల్ చెట్టు చూడు. ఇందాకైతే కింది నుంచి యాపిల్స్ అయితే చూపించాను కదా, ఇప్పుడు చూడండి పైకి ఎక్కిన తర్వాత యాపిల్స్ అన్ని ఎలా కనిపిస్తున్నాయో. పైకి వెళ్తున్న కొద్దికి ఇంకా వెళ్తానే ఉన్నాము, ఇంకా అసలు ప్లేస్ అనేది రావట్లేదు. ఇట్లు కూడా చాలా హైట్ లోనే ఉన్నాయి కానీ ఈజీగానే ఎక్కగలుగుతున్నాము. రోడ్ పై నుంచి పైకి వచ్చినంత ఇబ్బంది అయితే మాకేం పైకి వస్తున్న కొద్దికి ఒక్కసారి బ్యాక్ తిరిగి చూసుకుంటే ఆకాశం నుంచి మేఘాలు అయితే కొండలపైన ఇలా నీడలాగా ఎలా పడ్డాయో చూడండి. కొండలపైన కనిపిస్తున్న నీడలను వచ్చేసి మేఘాల నీడలే. ఈ తిక్సీ విలేజ్ లో ఇండ్లు కూడా దూరం దూరం ఎలా ఉన్నాయో చూడండి, దగ్గర దగ్గర అస్సలు కనిపించట్లేదు. స్టార్టింగ్ లో కనిపిస్తున్నది వచ్చేసి మెయిన్ అసెంబ్లీ హాల్. ఇది ఇక్కడ ఇందులోపలనే బుద్ధుని స్టాచ్యూ అనేది ఉంటుంది. ఇక్కడ వచ్చేసి బుద్ధునికి సంబంధించిన వాళ్ళందరూ ఇక్కడే ఉంటారంట, బోధిసత్వ అంటారు. ఈ లొకేషన్ చూడగానే చాలా అంటే చాలా సైలెంట్ గా అనిపించింది. అందరూ సైలెంట్ గా విజిట్ చేస్తున్నారు ప్లేసెస్ అన్ని. ఇది వచ్చేసి మెయిన్ అసెంబ్లీ హాల్. దీంట్లోనే బుద్ధుని విగ్రహం అయితే ఉంటుంది. ఇక్కడ ఈ బుద్ధుని అయితే ఫ్యూచర్ బుద్ధ అని పిలుస్తారంట. నాకు ఇక్కడికి వచ్చాక తెలిసింది బుద్ధునికి కొన్ని పేర్లు ఉంటాయి, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ప్లేస్ లో ఒక పేరు ఉంటుందని చెప్పేసి. ఈ ఫ్యూచర్ బుద్ధ విగ్రహం వచ్చేసి దలై లామా 1970లో ఈ విగ్రహాన్ని అయితే కట్టించారు. ఫ్యూచర్ బుద్ధ స్టాచ్యూ గురించి అయితే ఇక్కడ ఒక లిస్ట్ లో మొత్తం రాసిపెట్టి అయితే ఉంది. టెంపుల్ కట్టడానికి 30 మంది కలిసి 3 years అయితే కట్టారంట. ఇప్పుడు ప్రెసెంట్ మనకైతే 2025 ఇయర్ నడుస్తుంది కదా, 2500 ఇయర్ లో ఇతనైతే వస్తాడని ఇక్కడ వాళ్ళ నమ్మకం. ప్రతిరోజు విజిట్ చేసే వాళ్ళే కాకుండా ప్రతి అమావాస్య పౌర్ణమికి అయితే చాలా మంది అయితే వచ్చి ఇక్కడైతే ధ్యానంలో ఉండి వెళ్తుంటారంట. ఇక్కడ వచ్చేసి వీళ్ళకైతే అమావాస్య పౌర్ణమి అనేది చాలా ప్రత్యేకమైన రోజు. మన ఇండియాలోనే సెంట్రల్ లడక్ లో లార్జెస్ట్ మోనస్టరీ. ఈ ఫ్యూచర్ బుద్ధను మాత్రేయ బుద్ధ అని కూడా పిలుస్తుంటారు ఇక్కడ వాళ్ళు. ఇక్కడ ఈ స్టాచ్యూ సైడ్ లో అయితే ఒకటైతే స్టిక్కర్ అయితే అంటించి ఉంది, పిన్ డ్రాప్ సైలెన్స్ అని. ఇంకోటి వచ్చేసి క్లాక్ వైజ్ గా తిరగాలని. ఇక్కడ కూర్చోడానికి చాలా మందికి అయితే మ్యాట్స్ అయితే వేసి ఉంచారు. చాలా మంది అక్కడ కూర్చొని మెడిటేషన్ అయితే చేసి వెళ్తూ ఉంటారు ఇక్కడ వచ్చిన వాళ్ళు. టెంపుల్ లో మొత్తం 21 ఇమేజెస్ అయితే ఉన్నాయి. ఇక్కడ మొత్తం కనిపిస్తున్న ఇమేజెస్ అన్ని ఇవే చూడండి.
ఈ ప్లేస్ కి అయితే ఎవరైనా రావచ్చు, ఎవరైనా వెళ్ళొచ్చు, వీళ్ళే రావాలి వీళ్ళు రాకూడదు అనేది ఏమి ఉండదు ఇక్కడ రూల్స్ అయితే. నేను అక్కడ కింద నిలబడి చాలా సేపు అబ్జర్వ్ చేశాను, లోపలికి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, వెళ్తే ఏమన్నా అంటారా అని చెప్పేసి. తర్వాత ఒకరొకరు వెళ్ళి వస్తుంటే చూసి ఇంకా వెళ్ళొచ్చులే అని చెప్పేసి నేను కూడా వెళ్ళడం స్టార్ట్ చేశాను. మన దగ్గర అయితే దేవునికి నైవేద్యంగా లడ్డు, ప్రసాదం, పులిహోర ఇలా ఏదో ఒకటి నైవేద్యంగా పెడుతుంటాం కదా. ఇక్కడైతే జ్యూస్ బాటిల్స్, బిస్కెట్ ప్యాకెట్స్, వాటర్ బాటిల్స్ అయితే నైవేద్యంగా పెట్టారు. ఇక్కడికి వచ్చి వెళ్తున్న వాళ్ళకైతే ఆ బాటిల్స్ అయితే ఇస్తూ ఉంటారంట. నేను ఇందాక చెప్పాను కదా దలైలామా గురించి, దలైలామా గురించి అయితే ఈ లిస్ట్ లో మొత్తం రాసి ఉంది. ఇప్పటివరకు అయితే మనం గౌతమ్ బుద్ధుని బోధి చెట్టు కింద ఉండి రావి చెట్టు కింద ఉన్నప్పుడు ఫోటోస్ అయితే చాలా చూసాం కదా. ఫస్ట్ లోపలికి వెళ్ళి చూసిన తర్వాత చాలా కన్ఫ్యూజ్ అయ్యాను, గౌతమ్ బుద్ధుడా కాదా, గౌతమ్ బుద్ధుడు చాలా సింపుల్ గా ఉంటాడు కదా అని చెప్పేసి. ఇక్కడ కనిపిస్తున్న ఈ లాంగ్వేజ్ ఏంటో మీకు తెలిసే కామెంట్ చేయండి. ఇది ఈ లాంగ్వేజ్ లో కాకుండా ఇంగ్లీష్ లో ఉంటే బాగుండేది కదా, చదవడానికి చాలా ఈజీగా ఉండేది. ఇంకా ఆ రూమ్ మొత్తం ఒక రౌండ్ చుట్టేసిన తర్వాత ఇంకా బయటకి అయితే వెళ్తున్నాము. ఇంకా అక్కడ చూడండి శాల్వాలు అలా పరిచారు కదా, అవి కూర్చొని మెడిటేషన్ చేసుకోవడానికి. ఇక్కడ చూసినా సరే విగ్రహాలు, వాటి ముందు ఇలా జ్యూస్ బాటిల్స్ అయితే ఉన్నాయి. ఇందాక నేను చెప్పాను కదా మన దగ్గర అయితే పూలమాలలు వేసారని చెప్పేసి. ఇక్కడైతే చూడండి ఎల్లో వైట్ క్లాత్స్ అయితే వేసారు. ఈ విగ్రహం దగ్గర అమౌంట్ కూడా పెట్టి ఉంచారు, వాటి పేర్లు కూడా అక్కడ లిస్ట్ లో రాసి. ఇక్కడ కనిపిస్తున్న వాటిని అయితే రెడ్ తార, రోజ్ తార, బ్లూ తార, వైట్ తార అనే పేర్లతో పిలుస్తారంట. అక్కడ ఎక్కడ చూసినా సరే సైలెన్స్ అనే బోర్డు ఉంది కాబట్టి నేనైతే ఆ నేమ్స్ చదవలేదు, అక్కడ వాయిస్ కూడా ఇవ్వలేదు. మేము వెళ్ళింది ఈవినింగ్ 5 కాబట్టి చీకటి అవుతుంది, గేట్ కూడా క్లోజ్ చేశారు, అక్కడ పూజ టైం కూడా అవుతుందని చెప్పేసి ఇంకా ఫాస్ట్ గా అయితే వెళ్తున్నాము. ఇక్కడ కనిపిస్తున్న ఈ తాత ఫోటో వచ్చేసి ఇందాక హ్యాపీ బర్త్డే అని చెప్పి బ్యానర్ ఉంది కదా మనం స్టార్టింగ్ లో వచ్చేటప్పుడు, అదే ఈ ఫోటో వచ్చేసి. బయట హాల్ అనేది మొత్తం ఇలా ఉంటుంది చూడడానికి. అక్కడక్కడ కూర్చోడానికి చైర్స్ కూడా వేసి ఉంచారు. చాలా అంటే చాలా నీట్ గా ఉంది, మొత్తం విశాలంగా చాలా బాగుంది ప్లేస్ అయితే. మాతో పాటు వచ్చిన అక్క వాళ్ళు ఇంకా మా కోసం అయితే వెయిట్ చేస్తున్నారు, అటు సైడ్ వేరే చూద్దామని చెప్పేసి ఇంకా అందరం కలిసి అయితే వెళ్తున్నాము ముందుకి. ఈ నిర్మాణం అనేది చాలా బాగా అనిపిస్తుంది. 1970లో కట్టినా కూడా ఇప్పటికీ చెక్కు చెదరనట్టు ఎంత బాగుంది కదా, కొత్త నిర్మాణం లాగా. ఇక్కడ ఇతను చూడండి ఎంత ప్రశాంతంగా కూర్చొని వ్యూని అయితే ఎంజాయ్ చేస్తున్నాడు. ఇతను వచ్చేసి ఫారిన్ కంట్రీ నాయననే. ఇప్పుడైతే ఇంకో అసెంబ్లీ హాల్ అయితే చూపిస్తాను, అది కూడా మెయిన్ అసెంబ్లీ హాలే. ఇక్కడ కనిపిస్తున్న ఈ రూమ్ గురించి అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను మీతో. ఈ అసెంబ్లీ హాల్లో అయితే అటు సైడ్ ఇటు సైడ్ రెడ్ కార్పెట్ వేసి వాళ్ళకి సంబంధించిన బుక్స్ అయితే పెట్టి ఉంచారు. మార్నింగ్ ఈవినింగ్ అనేది ప్రత్యేకంగా ఆరాధన అయితే జరుగుతుందంట. డిక్సీ మానిస్టర్ కి చెందిన ఇతను అయితే ఇక్కడ ఉన్న గిన్నెలు అయితే క్లీన్ చేస్తున్నాడు. ఒక్కొక్క ఫోటో దగ్గర 7 గిన్నెలు అయితే పెడుతూ ఉంటారంట. ఇంతసేపు నేను దలైలామా గురించి చెప్పాను కదా, ఇక్కడ స్ట్రైట్ గా ఫోటోలు ఉన్న ఇతని పేరే దలైలామా. దలై అనేది మాంగోలియన్ భాష. మాంగోలియన్ లో దలై అంటే మహాసముద్రము, లామా అనేది టిబెట్ లాంగ్వేజ్. టిబెట్ లాంగ్వేజ్ లో లామా అంటే గురువు అని అర్థం. లామా అంటే మహాజ్ఞాని, గురువు అని అర్థం అంట. మెయిన్ అసెంబ్లీ హాల్లో ఉదయం సాయంత్రం అయితే నాయి వాయిస్ ఇక్కడ కనిపిస్తున్న ఈ డోల్ ను కొడుతూ లైలామా పైన అయితే పాటలు పాడుతూ ఉంటారు. రెడీ డ్రమ్ పైన కొట్టొద్దని చెప్పి ఆల్రెడీ సింబల్ ఇచ్చారు, రాసి పెట్టారు కూడా, కానీ మా చేతులు ఉక్కుంటాయి, ఒక్కసారి సౌండ్ ఎట్లా వస్తుంది అని చెప్పి చూసి నెక్స్ట్ అయితే బయటకి అయితే వెళ్తున్నాము. ఇంకో ప్లేస్ చూద్దామని చెప్పి. నేను వెళ్తున్న ప్లేస్ అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇలాంటి ప్లేస్ ఇక్కడ ఉంటుందని చూస్తేనే చాలా అంటే చాలా భయం వేసింది. ఒక్క నిమిషం కూడా అందులో నేను ఉండలేదు. చాలా మంది అక్కడనే టైం స్పెండ్ చేశారు కానీ నేనైతే అందులో ఉండలేకపోయాను. తో పాటు వచ్చిన అక్క వాళ్ళు ముందుగా వెళ్తుంటే వాళ్ళతో పాటు ఇంక వెళ్ళిపోయాను నేను అంతే. ఇంతకు ముందు వాళ్ళైతే 2 times వచ్చారంట ఈ ప్లేస్ కి, కానీ నేను మాత్రం ఫస్ట్ టైం కాబట్టి నాకు ఇక్కడ ఏముందో తెలియదు కదా. చూడగానే నాకు నిజంగా చాలా అంటే చాలా భయం వేసింది. లోపల మధ్యలో కనిపిస్తున్న ఈ విగ్రహం పేరు వచ్చేసి యమదాక అంట. ఇటు సైడ్ వచ్చేసి మహాకాల, రైట్ సైడ్ వచ్చేసి ధర్మరాజా అని ఈ వీటి పేర్లు అయితే. లోపల ఎక్కడ చూసినా సరే పుర్రెలు, అస్థి పంజరాలే ఉన్నాయి. ఆ వీడియో అయితే నేను తీయలేదు, చాలా భయం వేసింది నాకైతే. ఈ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇక్కడ ఒక నోటీస్ కూడా పెట్టారు, కావాలంటే మీరు ఒకవేళ చదవాలనుకుంటే మీరు కూడా చదవచ్చు, అది మొత్తం ఇంగ్లీష్ లోనే ఉంది. ఇక్కడ వచ్చేసి అక్టోబర్ టు నవంబర్ మధ్యలో ఒక ఫెస్టివల్ అనేది జరుగుతుందంట. అది 3 days ఫెస్టివల్ అయితే జరుగుతుంది. 3 days ఫెస్టివల్ లో ఈ 3 విగ్రహాలకైతే ఫేస్ అనేది ఓపెన్ చేసి పెడతారంట. సంవత్సరం మొత్తం క్లోజ్ చేసి ఆ 3 days మాత్రమే ఓపెన్ చేసి ఉంటారని చెప్పారు ఇక్కడ వాళ్ళైతే. ఇక్కడ నుంచి ఇంకా వేరే ప్లేస్ కి అయితే వచ్చేసాము. చూడండి ఈ ప్లేస్ ఎంత మంచి అనిపిస్తుందో పైన. ఇక్కడ కనిపిస్తున్న వీళ్ళు వచ్చేసి జర్మనీ వాళ్ళంట. వీళ్ళు మాతో అయితే చాలా బాగా మాట్లాడారు. నుంచి ఇలా టూరిస్ట్ ప్లేస్ కి అయితే విజిట్ చేయడానికి వచ్చారంట. నెక్స్ట్ వాళ్ళు వచ్చేసి మనాలి వెళ్తారంట. ఈ రోజు నైట్ మనాలిలో స్టే చేసి నెక్స్ట్ మనాలి చూసి వెళ్తామని చెప్పారు. ఇక్కడ దూరంగా కనిపిస్తున్నది వచ్చేసి సింధు నది. ఎక్కడ చూసిన వీడియోలలో సింధు నది గురించి చెప్తున్నాను అనుకోకండి, దీని చుట్టుముట్టు మొత్తం సింధు నదే ఉంది. మేము సింధు నది పక్కనే ఉన్నాం కాబట్టి ఇక్కడ నుంచి చూస్తుంటే ఆ పచ్చని చెట్లు, ఆ వాటర్ అంతా కలిసి మాకైతే ఊరే గుర్తొస్తుంది. ఊర్లో కూడా ఇలాగే పచ్చని పంట పొలాలు ఉంటాయి కదా. వచ్చేసి లెఫ్ట్ సైడ్ మేము వచ్చాము, రైట్ సైడ్ కూడా అటు సైడ్ ఉంటుంది చూడండి. ఇటు సైడ్ కి వెళ్ళి ఇంకా స్నాక్స్ అయితే తింటున్నాము. పిల్లలకు స్నాక్స్ ఇచ్చి కొంచెం వాటర్ అయితే దాపుతున్నాను, చాలా సేపు అయిందని చెప్పి. ఇక్కడ మేము కూర్చున్న ప్లేస్ కి వచ్చేసి చాలా ప్రత్యేకత ఉంది. ఎర్లీ మార్నింగ్ ఈవినింగ్ అయితే ఈ ప్లేస్ కి వచ్చి సన్నాయి ఊదుతూ డోలు వాయిస్తూ మెయిన్ అసెంబ్లీ హాల్ కి అయితే వెళ్తారంట. ఆ సన్నాయి ఊదుతూ డోలు వాయిస్తూ
మోయిస్తూ వాళ్ళు అది పూజ టైం అని చెప్పేసి అందరికి గుర్తు చేస్తూ ఉండడానికి అలా చేస్తూ ఉంటారంట. స్తంభం పక్కల ఇతను ఫోటో తీస్తున్నాడు కదా, ఈ ప్లేస్ లోనే నిలబడి అలా చేస్తూ ఉంటారంట వాళ్ళు. చూడండి ఈవినింగ్ టైం అయింది కాబట్టి అందరైతే ఇక్కడే కూర్చున్నారు ఆ టైం కోసం వెయిట్ చేస్తూ. సైడ్ వాళ్ళు ఇక్కడ ఉండడానికి వీలు లేదు కాబట్టి ఈవినింగ్ 7 గాందాడే ఇక్కడైతే గేట్ అయితే క్లోజ్ చేసేస్తారు. ఇంకా కొంతసేపు అక్కడైతే కూర్చొని ఇంకా పిల్లలు తీసుకొని అయితే కిందికి అయితే వచ్చేసాము. ఒక అతను అయితే డోల్ పట్టుకొని నిలబడింది కదా, ఇదే డోల్ అయితే వాళ్ళైతే స్టిక్స్ తో కొడుతూ వెళ్తూ ఉంటారంట. ఇలాగా ఏమైతున్న కొద్దికి పైనుంచి అందరూ ఒక్కొక్కరు అయితే కిందికి వచ్చేస్తున్నారు. ఇంకా ఇక్కడ టైం 7 అవ్వగానే బెల్ అనేది మోయిస్తారు. ఇంకా ఆ బెల్ సౌండ్ ని అందరు బయటికి వెళ్ళిపోవాల్సిందే. మేము అనుకున్నట్లుగానే ఇంకా బెల్ కూడా మోయింది కాబట్టి ఇంక అందరం అయితే బయటకైతే వెళ్తున్నాము, కిందికి వెళ్ళిపోతున్నాం అన్నట్టు. ఇంకా కిందికి వెళ్తున్న టైంలో అక్కడ ఒక డస్ట్బిన్ అనేది ఉంటది. ఇంకా వేస్ట్ ఏదైనా ఉంటేనంటే దాంట్లో వెయ్యొచ్చు అన్నట్టు. తిన్న స్నాక్స్ ప్యాకెట్స్ గానీ కూల్ డ్రింక్స్ బాటిల్స్ గానీ అన్ని అయితే ఇంకా డస్ట్బిన్ లో అయితే వేసేసాము. ఒక మిషన్ కనిపించింది, ఆ మిషన్ లో అయితే మనం వేస్ట్ వాటర్ బాటిల్స్ అయితే వేసేయాలన్నట్టు. మిషన్ లో ఓన్లీ వాటర్ బాటిల్ మాత్రమే వేయాలి, కూల్ డ్రింక్ బాటిల్స్ అలాంటివి ఏవి వేయొద్దు అని చెప్పేసి అక్కడైతే ఉంది. ఇక్కడ సైడ్ కి వచ్చేసి ఒక రూమ్ ఉంటది, ఆ రూమ్ లో అయితే ఐస్ క్రీమ్స్ పిల్లలకు కావాల్సినవి ఏమైనా స్నాక్స్ అయితే అక్కడ అమ్ముతూ ఉంటారు. మేము వెళ్ళేటప్పుడు పిల్లలకు కావాల్సిన స్నాక్స్ అన్ని క్యాంటీన్ లో తీసుకొని వెళ్ళాం కాబట్టి ఇంకా అక్కడైతే తీసుకోలేదు. మేము వచ్చేసరికి అదైతే మూసింది. ఇక్కడైతే మాకైతే ఆప్రికాట్ ఫ్రూట్ చెట్టు అయితే కనిపించింది. నాకు ఒకటి ఏమనిపించింది అంటే ఇక్కడ సైడ్ గానీ ఎక్కడ సైడ్ గానీ మన సైడ్ అయితే ఎలాంటి చెట్లైనా పెంచగలం గానీ మన సైడ్ చెట్లని ఇక్కడ పెంచలేమని నాకు అనిపించింది. మేమైతే అక్కడ ఉన్న ప్లేసెస్ అన్ని చూసి అయితే ఇంటికైతే వెళ్తున్నాము. అదే టైంలో ఇక్కడ రెస్టారెంట్ బోర్డు పైన అయితే ఇక్కడున్న వాళ్ళ స్టోరీస్ అయితే కొన్ని అయితే ఇక్కడ కనిపించాయి నాకు. స్టార్టింగ్ లో నేనైతే టిబెట్ లాంగ్వేజ్ గురించి మీతో షేర్ చేసుకుంటా అని చెప్పాను కదా. దలైలామా ఒక నిరుపేద రైతు కుటుంబంలో జన్మించాడు. దలైలామా అంటే గురువు అని చెప్పాను కదా, జ్ఞాని మహాజ్ఞాని గురువు అని చెప్పాను. దలైలామాని అయితే ఆ బౌద్ధ మతంలో ఉన్న కొంతమంది అయితే ఎన్నుకుంటారంట. వారికైతే ఒక పరీక్ష పెట్టి ఆ పరీక్షలో నెగ్గిన వాళ్ళనే దలైలామాగా ఎంచుకుంటారు. వీళ్ళైతే మొదటి దలైలామా, 2వ దలైలామా, 13వ దలైలామా అని ఇలా పేర్లు అయితే పెట్టుకొని ఉంటారు. 3వ దలైలామా వదిలేసిన కొన్ని ఆనవాళ్ళను, అతనికి సంబంధం లేని ఆనవాళ్ళను కొన్ని పెట్టి ఏవి 13వ దలైలామా ఆనవాళ్ళు అని చెప్పి ఇతనికైతే పరీక్ష పెట్టినాక నేను చూపించిన ఆ దలైలామా అయితే ఆ పరీక్షలో నెగ్గారు. దలైలామా అనేవారు చనిపోయే ముందు వారు ఏ దిశలో పుడతాము ఎలా ఉంటాం అనేది వాళ్ళకు ముందే చెప్పి చనిపోతారంట. చనిపోయిన తర్వాత ఆ పుట్టిన బాలుడు ఎక్కడి సైడ్ పుట్టాడు అని తెలుసుకున్న బాలునికి అయితే పూర్వజన్మ ఆధారాలు అయితే కొన్ని అయితే గుర్తుంటాయంట. వాటి ద్వారా పరీక్షలు నిర్వహించి ఆ బాలుని అయితే దలైలామాగా ఎన్నుకుంటారంట. ఇందాక నేను ఫోటోలో చూపించిన దలైలామా వచ్చేసి టిబెట్ లో పుట్టారంట. అతను 4వ ఏట నుంచే తనకు కళల ద్వారా దర్శనాలు అనేవి దర్శనాల ద్వారానే అతనైతే 13వ దలైలామా ఆధారాలు అయితే గుర్తుపట్టారు. విధంగా అయితే కొన్ని పరీక్షలు అయితే అతనికి నిర్వహించిన తర్వాత ఇతనే మళ్ళీ 3వ దలైలామా మళ్ళీ పుట్టాడని చెప్పేసి 4వ దలైలామాగా ఇతనైతే ఎన్నుకున్నారు. 1959 లో టిబెట్ ని చైనా కబ్జా చేసింది. ప్రభుత్వము దలైలామాను ఎల్లగొట్టినప్పుడు ఇండియా ప్రభుత్వము దలైలామాను ఆహ్వానించినందుకు వాళ్ళైతే ఇండియాకి వచ్చి ఇండియాలోనే స్థిరపడ్డారంట. వీటి గురించి అయితే ఇంకా నాకు తెలిసింది ఇదే. దలైలామా గురించి అక్కడ వాళ్ళు ఇలాగే చెప్పారు. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా తెల్ల తెల్లగా, ఇవి వచ్చేసి స్తూపాలు. వచ్చేసి ఇక్కడ చనిపోయిన వారి యొక్క సమాధులు, వీటిని స్తూపాలని అంటారంట. ఈ రోడ్డు పై నుంచి గుట్ట ఎక్కేటప్పుడు చాలా అంటే చాలా ఆయాసమైంది కదా, వచ్చేటప్పుడు మాత్రం అసలు ఏం ప్రాబ్లం లేదు, ఈజీగా కిందికి వచ్చేసాం మేము. గుట్ట ఎక్కడానికి చాలా ఆయాసంతో ఇబ్బందితోనే ఎక్కాం కానీ దిగేటప్పుడు మాత్రం చాలా ఈజీగా స్పీడ్ గానే వచ్చేసాం కిందికి. పూలు వచ్చేసి మా క్వార్టర్స్ లో ఉన్న పూలే చాలా బాగా అనిపించింది అని చెప్పేసి వీడియో అయితే తీసాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.